ఎన్నడన్నా వచ్చినావు అమ్మకి ఇట్లా లైన్లో నిలబడడానికి? ఎప్పుడు రాలేదు మేము, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుపోయేది. గోస పెడతాండ్రు మమ్మల్ని, పంటలన్నా నష్టం పోతానాయి యూరియా గురించి. అంటే మహిళల్ని మొత్తం కోటీశ్వరాలు చేస్తాను, ఫ్రీ బస్సు పిరి బస్సులు అయ్యే వాళ్ళు పోతాండ్రయ్యా, పిరి బస్సులా మాకేం పని ఉన్నది? మేము వ్యవసాయం చేసి బతికేటోళ్ళం, రోజు గోస పెడతాండ్రు. మేము ఇస్తున్నాము, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడేటోళ్ళు రాజకీయం చేస్తున్నారు అని అంటాడు. ఊరియా వాళ్ళు ఇస్తే మేము ఇక్కడ దాకా మేము ఎందుకు వస్తాం? రాజకీయం కోసం అట. రాజకీయం కోసం మాకు ఏం పని లేదు. ఇక రాజకీయం చేసి బతున్నాం మేము. కోట్లు వస్తున్నాయి, లక్షలు వస్తాయని రోడ్డు మీద రోజు తిరిగి రాజకీయం పెడుతున్నాం. ఈ రైతు బంధు ఇవన్నీ ఇస్తాడమ్మా? రైతు బంధు లేదు, ఏం లేదు. లేడీస్ కి 2500 ఇస్తా అన్నాడు, ఐసు దాటే కాలిపోయింది. ఎట్లా ఇప్పుడు రైతు బంధు రావట్లేదు, ఇది రావట్లేదు, ఎట్లా మన రైతుల పరిస్థితి ఏందమ్మా? ఈ రైతుల పరిస్థితి ఏమున్నది? ఇక రోడ్ల మీద బతుకే ఉన్నది. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు లేదు. ఆయన గెలిచిన కానీ రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, మళ్ళా రైతు బంధు ఎత్తలేడు, ఏం లేదు. కింటకి 500 ఇస్తా అన్నాడు, ఐసు దాటే పోయినాయి. బోనస్ కూడా లేదు. బోనస్ కూడా లేదు.